నమస్తే. సో ఈ రోజు ముఖ్యమైన టాపిక్ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకు ఎలా అయితే తగ్గించుకోవాలో ఈ ఆసనాస్ వాళ్ళు ప్రతి ఒక్క రోజు చేసినట్లయితే ప్రతిరోజు చేసినట్లయితే నియంత్రించుకోవచ్చు. సో ఇది ఎక్కువగా ఎలా వస్తుంది అంటే ప్రతి 10% స్త్రీలలో 5% స్త్రీలకు ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని నియంత్రించుకోవడానికి మీరు ప్రతి ఒక్క రోజు వ్యాయామం, జీవన శైలిలో మార్పులు చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఋతుచక్రం రాకపోవడం, మళ్ళీ మధుమేహం, మొహం పైన మొటిమలు, చర్మం పైన మొటిమలు, రక్తస్రావం ఎక్కువగా రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నట్లయితే అది మెల్లిగా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది. మళ్ళీ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, గర్భాశయం దాల్చకపోవడం, సంతానలేమి అలాంటివి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో మీరు స్టార్టింగ్ వస్తున్నప్పుడే వీటన్నిటిని ట్రై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ ఆసన వచ్చేసి నౌకాచలన్. ఇలా బోత్ ద హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసేయండి. స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. 1 2 వీలైతే మీ ఫోర్ హెడ్ ని నీస్ కి టచ్ చేయండి, ఇలా మోకాళ్ళకి టచ్ చేయండి. 5 6 7 8 9 10. ఓకే, ఇలా ఒక 20 రిపిటేషన్స్ చేయండి. మళ్ళీ సేమ్ వే ఇలా 20 రివర్స్ డైరెక్షన్ లో 20 రిపిటేషన్స్ చేయండి. 2 3 4 5. ఓకే, ఇది ఫస్ట్ ఆసన అయిపోయినాక, నౌకాచలన్ ఫినిష్ అయిపోయినాక సెకండ్ ఆసన చక్కి చలాన్. ఇలా 2 పాదాల మధ్యలో డిస్టెన్స్ ఉంచండి. మీకు 1 ఫీట్ అంటే 1 ఫీట్, 2 ఫీట్ డిస్టెన్స్ తీసేసుకొని ఇలా హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసేసి ఇన్హేల్ చేస్తూ చక్కి చలాన్ ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. 2 3 4 5. ఓకే, మళ్ళీ శ్వాస తీసుకోండి, రివర్స్ డైరెక్షన్. 1 2 3 4 5. ఓకే, ఈ 2 ఆసనాస్ ఇది సెకండ్ రిపిటేషన్స్. అలా క్లాక్ వైజ్ లో 20 టైమ్స్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ లో కూడా 20 టైమ్స్ చేయండి. ఓకే, థర్డ్ ఆసన వచ్చేసి ఇలా నెమ్మదిగా నేలపైన శవాసనలో పడుకోవాలి. కాళ్ళని ఫోల్డ్ చేయండి, మీ యాంకిల్స్ దగ్గర లాక్ చేయండి. హ్యాండ్స్ తో స్లోగా ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ మీ హిప్స్ ని, నడుము భాగాన్ని లిఫ్ట్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఓకే, మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, ఇలా 20 రిపిటేషన్స్ చేసేసుకొని ఆ తర్వాత ఆసనాన్ని 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. స్టే దేర్, అలాగే ఉండాలి. మెల్లిగా రిలాక్స్ శవాసనలోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఫోర్త్ ఆసన వచ్చేసి అర్ధ కోణాసన్. ఇలా 2 లెగ్స్ బటర్ఫ్లై పోజ్ లో ఎలా అయితే పెడతారో అలా పెట్టేసుకోండి. శ్వాస తీసుకుంటూ బోత్ ద నీస్ యూ కెన్ జాయిన్, అంటే 2 నీస్ ని మీరు ఇలా జాయిన్ చేసి స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5. ఓకే, లైక్ దిస్. ఇలా 20 రిపిటేషన్స్ చేసినాక ఆసనాన్ని మీరు హోల్డ్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకోండి, ఎక్సేల్. ఆసనంలో ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి. స్టే దేర్. ఓకే, రిలాక్స్. మళ్ళీ శవాసనలోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఆసన వచ్చేసి
ఈ పాదాన్ని నీ దగ్గర ఇలా బెండ్ చేస్తూ ట్విస్ట్ చేయండి. బ్యాక్ ని ట్విస్ట్ చేస్తూ అదర్ సైడ్ చూడాలి. ఓకే, మీ లెగ్ వచ్చేసి రైట్ సైడ్ లో ట్విస్ట్ చేసినట్లయితే మీరు లెఫ్ట్ సైడ్ చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎక్సేల్, ఇన్హేల్, రైట్ లెగ్ ని ఇలా ట్విస్ట్ చేసేసి లెఫ్ట్ సైడ్ చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అదర్ లెగ్ ఎక్సేల్ చేస్తూ ఇలా రైట్ సైడ్ చూడాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇలా 20 రిపిటేషన్స్ చేసినాక ఈ ఆసనంలో హోల్డ్ చేసి ఉంచండి. ఒక 20 సెకండ్స్ వరకు హోల్డ్ చేయండి. మళ్ళీ నెమ్మదిగా రిలాక్స్ శవాసనలోకి వెళ్ళిపోండి. ఒక 1 or 2 బ్రెత్స్ తీసేసుకోండి. ఆ తర్వాత 6th పోస్చర్, ఇలా రివర్స్ లో పడుకొని శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ డౌన్ హెడ్. మళ్ళీ 2, మళ్ళీ 3, ఎక్సేల్ 4, 5. ఇలా 20 రిపిటేషన్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఆసనాలోకి వెళ్ళండి. భుజంగాసన్ అంటారు. స్లోగా హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేస్తూ వీలైనంత వరకు బ్యాక్ బెండ్ చేసేలాగా ట్రై చేయండి. స్టే దేర్, అలాగే ఉండాలి 20 సెకండ్ల పాటు. నెమ్మదిగా రిలాక్స్, మకరాసనంలో రిలాక్స్ అయిపోండి. సో ఈ ఆసనాస్ మీరు ప్రతి ఒక్క రోజు చేసుకున్నట్లయితే PCOD, PCOS ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నియంత్రించుకోవచ్చు. ఈ జీవన శైలిని కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే లేటుగా పడుకోవడం, లేటుగా తినడం, లేటుగా లేవడం ఇలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నా కూడా ఈజీగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఓ చిన్న లైక్ మరెంతో మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.